హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పుష్ప 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు 2100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఒక సంచలనం. అయితే ఈ సంచలనానికి కారణమేమిటో ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత కింగ్ నాగార్జున పుష్ప ఫ్రాంచైజీ విజయం వెనుక అసలు కారణాలను విశ్లేషించారు. పుష్పరాజ్ ఇంతటి ప్రజాదరణ పొందడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు నాగార్జున తన వ్యూస్ని షేర్ చేశారు. పుష్పరాజ్ ఒక సూపర్ హీరో పాత్రగా, ఐకానిక్ పాత్రగా మారాడని నాగన్నారు. దీనికి కారణంగా ఈ పాత్ర సోషల్ మీడియాలో గొప్ప ప్రజాదరణ పొందింది. పుష్పరాజ్ సూపర్ హీరో పాత్రగా మారిపోయాడు. అతడు చాలా ఐకానిక్. మీమ్స్లో, స్పూస్లోనూ ప్రతి చోట పుష్పరాజ్ ఒక ట్రెండ్ సెట్టర్. ఆ పాత్ర అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. కాబట్టి కేవలం కథ ఇక్కడ ముఖ్యం కాలేదు, ఒక పాత్రకు దక్కిన ఆదరణ ఇది అని నాగార్జున అన్నారు. ఏ సినిమా దేశవ్యాప్తంగా పంపిణీకి అర్హమైనది ఏదీ కాదు అనేది అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా నిర్ణయిస్తుంది అని ప్రశ్నించగా, పుష్ప 2 RRR గురించి నాగ్ ప్రస్తావించారు. కథ ప్రకారం సినిమా తీస్తాం. అది పుష్ప అయినా లేదా ఇటీవల విడుదలైన ఏదైనా సినిమాని తీసుకోండి. స్థానికత గురించి ఆలోచిస్తాము. ఇక్కడ పుట్టి పెరిగిన DNA నుండి సినిమా వచ్చింది కాబట్టి దర్శకులు కూడా అలాంటి వారే. RRR అయితే అది పూర్తిగా తెలుగు సినిమాగానే చేశారని నేను అనుకుంటున్నాను. అందులో అజయ్ దేవగన్ నటించడం, ఉత్తర భారతదేశంలో ఈ సినిమా బాగా ఆడటానికి మరో కారణం అని నాగన్నారు. తెలుగు మాట్లాడే ప్రేక్షకులు ఏ మంచి సినిమానైనా ఆదరిస్తారు. కాంతారా, RRR లేదా మార్వెల్ సినిమా అయినా ఆదరిస్తారని నాగార్జున అన్నారు. అక్కినేని కుటుంబ యాజమాన్యంలోని చలనచిత్ర నిర్మాణ పంపిణీ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.